Now let's today topic వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్ మై ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ బెల్ ఐకాన్ ఆల్లో ఉంచుకోండి. టుడే టాపిక్ వచ్చేసి సైన్స్ సబ్జెక్టు బయాలజీ ఇంపార్టెంట్ బిట్స్ కంటెంట్ వైజ్ టెట్ ఏపీ అనమాట. కణం నిర్మాణం విధులు పార్ట్ 1. 1665 సంవత్సరంలో రాబర్ట్ హుక్ సూక్ష్మదర్శినితో ఏ మొక్కలను పరిశీలించారు? బెండు మొక్కలను. బెండు అనేది ఎటువంటి భాగము? చెట్టు బెరడులోని ఒక భాగము. బెండు ముక్కలు ఎలా ఉండడం గుర్తించడం జరిగింది? బెండు ముక్కలు గదులుగా లేదా అరలుగా విభజించబడి ఉండడాన్ని గుర్తించారు. రాబర్ట్ హుక్ ప్రతిగదిని ఎలా సంబోధించారు? కణం అనే పేరుతో సంబోధించడం జరిగింది. హుక్ బెండులో గమనించినవి ఎలాంటి కణాలు? నిర్జీవ కణాలు. ఏది కనుగొన్న తర్వాత మాత్రమే సజీవ కణాలను పరిశీలించగలిగారు? మెరుగైన సూక్ష్మదర్శిని కనుగొన్న తర్వాత సజీవ కణాలను పరిశీలించడం అనేది జరిగింది. మానవ దేహం దేనిని కలిగి ఉంటుంది? భిన్న ఆకారాలు పరిమాణం గల ట్రిలియన్ కణాలు కలిగి ఉంటుంది. ఈ కణాలు ఎలాంటి విధులు నిర్వర్తిస్తాయి? వేరువేరు విధులు నిర్వర్తిస్తాయి. 1 బిలియన్ అనగా ఎంత? 1 ట్రిలియన్ అనగా ఎంత? 1 బిలియన్ అనగా 1000 మిలియన్లు. 1 ట్రిలియన్ అనగా 1000 బిలియన్లు. 1 కంటే ఎక్కువ కణాలతో నిర్మించబడే జీవులను ఏమంటారు? బహుకణ జీవులు అంటారు. కణజాలాలు వేటిని ఏర్పరుస్తాయి? అవయవాలను ఏర్పరుస్తాయి. అమీబా ఏకకణజీవి, ఏకకణజీవి. ఏకకణజీవులు ఎలాంటి విధులు నిర్వర్తిస్తాయి? బహుకణ జీవులు నిర్వర్తించే అన్ని అవసరమైన విధులను కూడా ఏకకణజీవులు నిర్వర్తిస్తాయి. అమీబా ఆకారం ఎలా ఉంటుంది? క్రమరహితంగా, అంటే నిర్దిష్టమైన ఆకారం అనేది అమీబాకు లేదు. అమీబా ఆకారం ఎలా మార్చుకుంటుంది? నిరంతరం ఆకారాన్ని మార్చుకుంటూ ఉంటుంది. దేని ద్వారా అమీబా ఆకారాన్ని మార్చుకుంటుంది? మిథ్యాపాదాలను ఏర్పరచడం ద్వారా ఆకారాన్ని మార్చుకుంటుంది. ఇది దేనికి ఉపయుక్తంగా ఉంటుంది? ఆహార సేకరణకు, అంటే దాని ఆకారాన్ని మార్చుకుని ఆహార సేకరణకు అది ఉపయుక్తంగా ఉంటుందన్నమాట అమీబాకి. ఆకారాన్ని మార్చుకోగలిగిన ఏకకణానికి మరొక ఉదాహరణ మానవునిలోని తెల్ల రక్త కణాలు. ఈ తెల్ల రక్త కణాలు కూడా వాటి యొక్క ఆకారాన్ని మార్చుకుంటాయి, అంటే WBC వైట్ బ్లడ్ సెల్స్ అన్నమాట. సాధారణంగా కణాలు ఎలా ఉంటాయి? గుండ్రంగా కానీ, వర్తులాకారంగా కానీ, పొడవుగా కానీ, లేదా ఇరువైపులా మనదేలు కానీ కణాలు ఉంటాయి. కణంలోని ఏ భాగాలు అన్నీ దేనితో ఆవరించబడి ఉంటాయి? ఒక పొరచే భాగాలన్నీ కూడా ఆవరించబడి ఉంటాయి. కణ భాగాలన్నీ కూడా ఒక పొరచే ఆవరించబడి ఉంటాయి. ఇవి ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ అయినటువంటి 20 బిట్స్ కంటెంట్ వైజ్. ఇవి మీకు ఉపయోగపడతాయని చెప్పి అనుకుంటున్నాను సైన్స్ బయాలజీ వాళ్ళకి. ప్లీజ్ మై ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ అవర్ సపోర్ట్.